ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు అనేది కూడా ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయింది. ఎందుకంటే నాలుగో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఎన్నికల ముందు కూడా అనేకమైన హామీలు ఇవ్వడం, ఆ హామీలు అనేది కూడా విస్మరించడం అనేది కూడా పరిపాటిగా మారిపోయింది. సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మొదటి సంవత్సరం అంటే 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం అంతా కూడా ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. తర్వాత కొన్ని హామీలు అమలుపరిచిన అన్నీ కూడా కోతలతోనే అమలుపరిచినారు తప్ప పూర్తిగా కూడా అమలుపరిచిన ఘన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి కూడా. దాంట్లో భాగంగానే ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులకు, రైతులకు కానీ, విద్యార్థులకు, తర్వాత యువకులకు అందరికి కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏది కానీ హామీలు అనేది కూడా అమలుపరచలేదు. ఏదైనా కానీ అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి కూడా ఎక్కడ కానీ వెనుకాడ లేకుండా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు కూడా. అంతెందుకు సోషల్ యాక్టివిటీస్ను కూడా సామాజిక దాంట్లో మాధ్యమాల్లో కూడా ఏదైనా కానీ పెడితే, ఈ ప్రభుత్వం పెడితే చాలు వారిపైన కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం, అరెస్టు చేయడం, ఒక భయభ్రాంతులు చేసే విధంగా కూడా పోతా ఉంది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలు పరచలేదు. సూపర్ 6 హామీలలో కూడా ఇంతవరకు కూడా మహిళలకు వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా పెన్షన్ అనేది కూడా సమకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది కానీ అమలు పరచలేదు. ఉద్యోగస్తులకైనా కూడా అమలు పరుస్తున్నా అంటే ఒకే ఒక డిఐ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఐఆర్ కానీ ఎక్కడ కానీ ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు. ఒక పిఆర్సీ కూడా చేస్తామంటే కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకు కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లకన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 21 నెల కూడా పూర్తి అవుతూ ఉంది. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చేసుకుని. అమలు పరచలేకపోయింది. అడిగితే అదిగో ఇదో అని కల్లిబల్లి మాట. మొన్న విజయవాడలో సోమవారం వచ్చేసి వాళ్ళందరూ కూడా వారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఎలా ఇచ్చేశారో అలాగా పెంచమని చెప్పి అడిగితే, మేము అనేది కూడా సాయంకాలం అయిన తర్వాత మరుసటి రోజు వచ్చి చర్చలకు పిలుస్తాము, చర్చల్లో పాల్గొనండి అని చెప్పి చర్చలు అనేది లేకుండా తెల్లవారుజామనే ఇంకా వాళ్ళ కూడా కాలకృత్యాలు కూడా తీసుకోకుండా ముందే మహిళలు కూడా నైట్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆ శిబిరాలపైన పడి వాళ్ళందరినీ వారిపైన దాడులు చేయడం, లాఠీ చార్జీలు అనేది లేకుండా, మహిళలు అనేది కూడా లేకోకుండా, మహిళా పోలీసులే కాదు మగ పోలీసులు కూడా వారందరూ కూడా చేసేసి పిన్నులతో గుచ్చడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొని పోవడం కూడా చాలా దారుణమైనది. కనీసం అరెస్ట్ చేసి కూడా సుదీర్ఘ ప్రాంతాలకు కూడా అయిపోతే వాళ్ళందరినీ కూడా తరలించడం, అప్పటికప్పుడే కూడా ఇవన్నీ చేయడం కూడా చాలా దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. చాలా కాదు, కనీసం ఈ తోపులాట్లో కూడా వారి యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారికి కూడా త్వరగా చేయి కూడా విరగడం అనేది కూడా దారుణం. ఇటువంటిది అది కూడా ఎప్పుడు చేయదు. చాలా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇదేం కాదు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినవి తగ్గించాలా అని చెప్తే 2000 సంవత్సరంలో అనుకున్నాను, ఇదే మార్చిలోనే 2000 సంవత్సరంలో గుర్రాలతో కూడా తొక్కించిన వైనాన్ని కూడా ఈరోజు మనం అంతా కూడా మతికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఇటువంటివన్నీ చేస్తుంటే ఎక్కడ చూసినా కూడా అంతే. ఈరోజు దారుణంగా కూడా ఈరోజు రైతులు కానీ ఇవన్నీ గిట్టుబాటు ధర లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది కూడా. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను కూడా, మేమందరూ కూడా నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో హామీలన్నీ కూడా అమలు పరచు. నువ్వేదో మొట్టమొదటి తూరి ముఖ్యమంత్రి కాలేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ముగ్గురు కలిసి కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ కూడా. మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. లేకుంటే ఇంకా కూడా తీవ్రమైన పరిణామాలు కూడా చేస్తున్నాము. ఖండించేదే కాదు, రేపు అనేది కూడా ఏదైతే ఈ అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లకు ఏదైతే కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పినాడో, ఇవన్నీ వారు తీసుకునే దానికి కానీ వారి పోరాటంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా కూడా భాగస్వామ్యం కూడా వహిస్తుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా హెచ్చరిస్తున్నాను, నేను చేస్తున్నాను. ఇవే కాదు, ఈరోజు కూడా అనేక రకాల కూడా ఈరోజు కూడా రైతులకు గిట్టుబాటు ధర లేదు, వారిని అడిగేవారే లేదు. ఈ పొద్దు పప్పు శనగ కావచ్చు, అదే ఏ పంటకు కూడా ఈరోజు కూడా గిట్టుబాటు ధర, మొక్కజొన్న కానీ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఎవరు కానీ మీరు వచ్చేసి ప్రభుత్వం కొంటామంటే అది కూడా కొనలేదు. అడిగితే దాటి వేసే ధోరణం, లేకుంటే ఏదైనా కానీ వారు ఎవరైనా చేస్తే వెంటనే పోలీసు వాళ్ళని పంపించడమో ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు నేను పోలీసు వారిని కూడా, పోలీస్ శాఖనే మొత్తం మేమంతా కూడా హెచ్చరిస్తున్నాం కూడా. మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి వారి మడుగులు ఎత్తుతూ మీరు పోతే మీ పైన కూడా తప్పకుండా కూడా చేస్తాము. ఎందుకంటే నేను చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించారో ఈ పోలీసు వారి పైన కూడా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం కూడా ఈరోజు కూడా. ఈరోజు ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎట్లుందంటే, అధికారంలో ఉండే ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా వారి యొక్క ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కుమారుడి దగ్గర నుంచి అందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఏదో రకంగా కూడా దోచుకోవడం, పంచుకోవడం, దాచిపెట్టుకోవడం అనే పద్ధతిలో ఈరోజు ఈ ప్రజాప్రతినిధులు పోతున్నారు. ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే ప్రజల యొక్క సమస్యలు కానీ తీర్చడానికి కానీ ఎక్కడ కానీ ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ఎక్కడైనా కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా కానీ చేపట్టాలన్నా కూడా ఈరోజు ఎవరు కానీ ముందుకు రాలేని పరిస్థితి కూడా. ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి వస్తే పారిశ్రామికవేత్తలకి భూమి కూడా కేటాయిస్తే ఆ భూములు కూడా మాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ కూడా 1 సంవత్సరం తర్వాత మేము పరిశ్రమలు ఈ రాష్ట్రంలో అనేది కూడా ఎక్కడ కానీ మేము పెట్టలేము, మీ వారి దాడి తట్టుకోలేకపోతున్నాం, మేము వారి కమిషన్లు ఇవ్వలేక మాకు వద్దు అని చెప్పేసి భూమినే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా నిన్న రాష్ట్రంలో జరిగినవన్నీ కూడా అన్నీ కూడా చూస్తాం. వెనక్కి ఇచ్చేసే పరిస్థితి ఎక్కడ కానీ. అంతెందుకు, మన జిల్లాలోనే, మన అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే తిమ్మ సముద్రం, మన అనంతపురం జిల్లాలో అంటే జిల్లా విడిపోయిన తర్వాత తిమ్మ సముద్రంలో 121 ఎకరాల జిన్ఫ్రా కంపెనీకి తీసుకుంటే మాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఇవ్వచ్చింది. అక్కడ ఉండే ప్రజాప్రతినిధులకి కమిషన్లు ఇవ్వలేక మా చేత కాదని చెప్పిన వైనాన్ని కూడా ఈరోజు కూడా అందరికీ తెలుసు. అలాగే సత్యసాయి జిల్లాలో గుడిపల్లి దగ్గర ఆజాద్ మొబైల్ టీ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో పరిశ్రమ కోసం వచ్చేసి చేస్తే, లిమిటెడ్ వాళ్ళ కంపెనీ చేస్తే అక్కడ కూడా ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. ఇంత బహిరంగంగా కూడా దోచుకునేది అని ఎప్పుడు కానీ చూడలేదు. నేను కాదనలేదు, అక్కడక్కడ ఉండే గతంలో కూడా జరిగిండొచ్చు. కానీ ఇంత బహిరంగంగా దోచుకోవడమే ఒక పని పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో తప్ప మరొకటి కాదు. 20 నెలల నుంచి ఇదే పనిలో ఉన్నారు వారందరూ కూడా. ఎక్కడ కానీ ఇవన్నీ కూడా చేయలేకుండా పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి, మీరు వెంటనే కూడా ఇటువంటి లేకోకుండా మీరు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు అమలుపరచడానికి, చిత్తశుద్ధితో అమలుపరచడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారితో పాటు కలిసి చేయడానికి సిద్ధంగా కూడా ఉంది.